అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బక్రీద్ పండుగ స్పెషల్‌గా మా ఇంట్లో బక్రీద్ పండుగని నేను ఎలా చేసుకున్నానో మీతో వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బక్రీద్ పండుగ ముందు రోజు నైట్ అయితే కుంకుడుకాయలు నానబెట్టుకోవాలి అనుకునేసి కొద్దిగా కుంకుడుకాయలని తీసుకొని ఇలాగ సిజర్‌తో అయితే కట్ చేసుకుంటున్నానండి. మనం మామూలుగా కుంకుడుకాయల్ని రాయితో మనం పగలగొట్టుకొని నానబెట్టుకుంటూ ఉంటాము. అలాగా బండరాయితో మనం పగలగొట్టినప్పుడు అవి దూరంగా పడుతూ ఉంటాయి. అందుకనేసి నేనైతే ఎప్పుడు ఇలాగా సిజర్‌తోనే కట్ చేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఎంతమంది కుంకుడుకాయల్ని నాలాగా సిజర్‌తో కట్ చేసుకుంటారో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పండుగ రోజు మార్నింగ్ అయితే మా అమ్మగారైతే పాయసం చేస్తున్నారు. నేనైతే ఇక్కడ వీడియోని షూట్ చేస్తున్నాను. ఈ పాయసం కోసం నేనైతే ఇక్కడ సన్నగా ఉండే సేమియాల్ని తీసుకున్నాను. అడుగు మందంగా ఉండే ఒక పాత్ర తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకున్న తరువాత ముందుగా తుంచిపెట్టుకున్న సేమియాల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3-5 నిమిషాల పాటు ఈ సేమియాల్ని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా సేమియాల్ని రోస్ట్ చేసుకోవడం వల్ల అందులో ఉండే పచ్చివాసన పోతుంది. సేమియాని రోస్ట్ చేసేసుకున్న తర్వాత వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే పాత్రలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పుల్ని ఎండు ద్రాక్షని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పాయసాన్ని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ఈ సేమియాలు ఉడకడానికి మొత్తం పాలు వేసుకొనైనా ఉడికించుకొని చేసుకోవచ్చు. లేదంటే దానికి బదులుగా వాటర్ని యాడ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా పాలనైనా యాడ్ చేసుకోవచ్చండి. మేము వాటర్ని యాడ్ చేసుకొని ఈ సేమియాలు చేసుకుంటున్నాము. ప్యాకెట్ పాలు యూస్ చేయమండి. పండగ అనేసి ఎక్స్ట్రా పాలు అడిగాము, గేదె పాలు దొరకలేదు. ఈ సన్న సేమియాలు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. 5 నిమిషాల్లోపే ఉడికిపోతాయి. అందుకనేసి పెద్దగా వాటర్ కూడా ఏమీ పట్టదు. నేనైతే ఇక్కడ 300 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని వేసుకున్నాను. వాటర్ ఇలాగా మరిగిన తరువాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాల్ని వేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. ఇలా బాగా కలపాలి. లేకపోతే సేమియాలు ఒకదానికి ఒకటి అంటుకొని ముద్ద ముద్దగా ఉంటాయి. లేకపోతే మీకు ఇలాగ పొడి పొడిగా రావు. ఇలా కలిపామంటే ఇలాగ పొడి పొడిగా వస్తాయి. సేమియాలు ఉడికిన తరువాత వెంటనే ఇందులోకి టేస్ట్కి సరిపడంతగా పంచదారని వేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ దాకా పంచదారని యాడ్ చేశాను. మనం వేసుకున్న పంచదార సరిపోకపోతే టేస్ట్ చూసుకొని మళ్ళీ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. పంచదార జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది. ఇలాగ పంచదార కరిగిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకున్న తరువాత ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని ఇందులోకి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. పండుగ రోజు సింపుల్గా ఇలాగ పాయసం అయితే చేసుకున్నాము. పండుగ ముందు రోజు నైట్ అయితే గులాబ్ జామున్ చేశాను. నైట్ కావడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాను. మార్నింగ్ 9కి ఆ టైంలో పండుగ నమాజ్ అయితే చదువుకున్నాను. మార్నింగ్ టిఫిన్లోకి చపాతీ అయితే చేసుకున్నామండి. ఎప్పుడు ఈ పండగకి మార్నింగ్ చపాతీయే చేసుకుంటాము టిఫిన్లోకి. మేము ఇంట్లో ఎప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసుకున్న నూనెకి బదులుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నె అండి. ఈ వెన్నె వేసుకొని చపాతీలని కాల్చుకుంటాము. ఆకుకూరలు ఎప్పుడైనా తాలింపు చేసుకున్నప్పుడు కూడా మేము నూనె వేయమండి. ఆకుకూరల్లో ఇలాగ వెన్నె వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపు చేసేటప్పుడు మాత్రమే అలాగా వెన్నె వేసుకొని చేసుకుంటాము. చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా వచ్చాయండి. చపాతీలు ఎప్పుడు మనకి మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది. ఈ చపాతీలోకి ఆనియన్ కుర్మానైతే చేశాను. మా ఇంట్లో ఉల్లగడ్డ ఎవరు తినరండి. వళ్ళు నొప్పులు అని చెప్పేసి గ్యాస్ట్రిక్ అనేసి ఎక్కువగా యూస్ చేయము. అందుకనేసి ఆనియన్స్ వేసుకొని ఇలాగ కుర్మా అయితే చేసేసాను. ఈ కుర్మాలోకి శనగపిండి లేదు అనేసి పుట్నాల పప్పుల్ని మిక్సీలో వేసేసి ఆ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి వేసేసాను. శనగపిండి లేనప్పుడు ఇలాగ పుట్నాల పప్పులతో కూడా పౌడర్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని కుర్మా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగా చపాతీ కుర్మాతో తినేసాము. తర్వాత బిర్యానీ కోసం అయితే నేను ఇక్కడ 4 ఉల్లిపాయల్ని తీసుకున్నాను. అలాగే 2 టమోటాలని తీసుకున్నాను. చికెన్ బిర్యానీ చేయడం కోసం 3/4 kg వరకు చికెన్ తీసుకున్నాను. దానికి ఈక్వల్గా 3/4 kg వరకు రైస్ని అయితే తీసుకున్నాను. దానికోసం ముందుగా తీసుకున్న ఈ ఉల్లిపాయల్ని టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. 3 పచ్చిమిరపకాయలు 3 ఎండుమిరపకాయలని వేసుకోండి. కారం బాగా తినే వాళ్ళైతే 5 దాకైనా వేసుకోండి. అంటే 5 పచ్చిమిరపకాయలు 5 ఎండుమిరపకాయలని వేసుకోవచ్చు. కలర్ బాగా రావాలి అంటే ఈ ఎండుమిరపకాయలకి బదులుగా కాశ్మీరీ ఎండుమిరపకాయలైనా వేసుకొని చేసుకోవచ్చండి.
ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా అయితే బ్లెండ్ చేసేసుకోండి. మేమైతే కొంచెం కారం తక్కువే తింటామండి. ఎందుకంటే పెద్దవాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది. మనం ఎక్కువగా కారం తింటామని అలా చేసేస్తే ఎలా అనేసి అందరూ తినే విధంగానే కొంచెం కారం తగ్గించైతే చేస్తాను. ఈ బిర్యానీ కోసం 3/4 కేజీ వరకు అయితే చికెన్ని తీసుకున్నాను. మరీ పెద్ద పీసెస్ కాకుండా కొంచెం మీడియం సైజులోనే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకున్నానండి. ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి. టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకోకండి. ఇలాగ రాళ్ళ ఉప్పు వేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్‌గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. నేను తీసుకున్న స్పూన్ చిన్నది, అందుకని 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఇంత మాత్రమైనా వేయాలి. లేకపోతే మనకి నాన్ వెజ్ స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న సైజు నిమ్మకాయని తీసుకొని పిండుకొని వేసేసుకోండి. తరువాత అరకప్పు దాకా ఫ్రెష్‌గా ఉండే పెరుగుని వేసుకోండి. పెరుగు 3/4 కప్పు వరకు తీసుకున్నా ఏమీ కాదండి. ఎక్కువగా తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనకి రైస్‌లో మంచి మసాలా ఉంటుంది. నా దగ్గర అరకప్పు ఉంది. అందుకనేసి అరకప్పు దాకా అయితే పెరుగు తీసుకున్నాను. తరువాత 1/4 కప్పు దాకా నూనెని వేసుకొని మసాలాలంతా చికెన్‌కి పట్టే విధంగా చేత్తో బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తరువాత దీని మీద మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. అప్పుడు చికెన్ పీసెస్‌కి ఉప్పు, కారం, మసాలాలంతా బాగా పట్టి తినేటప్పుడు చికెన్ పీసెస్ బాగా టేస్టీగా ఉంటాయి. ఈ బిర్యానీ కోసం మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే నార్మల్ మసూరా రైస్‌ని అయితే తీసుకున్నాను. కొలత కోసం ఒక పెద్ద గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్‌లో నాకు 3/4 కేజీ వరకు రైస్ అయితే పడుతుంది. ఈ రైస్‌ని బాగా వాష్ చేసుకున్న తరువాత ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని అరగంట పాటైతే ఈ రైస్‌ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ఒక పాత్ర పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి. ఈ చికెన్లో ఆల్రెడీ మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఏమీ ఆయిల్ని యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇందులో వాటర్ని కూడా ఏమీ యాడ్ చేయకూడదండి. ఎందుకంటే మనకి చికెన్ చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఈ మసాలాలో ఉండే చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది. దీని మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ దీన్ని ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్‌గా మెత్తగా బాగా ఉడుకుతాయి. బాగా టేస్టీగా ఉంటాయండి. ఇలాగ చికెన్లో ఉండే వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయి ఇలాగ డ్రైగా అవ్వాలి. ఇలాగ డ్రైగా అయిన తరువాత ఈ చికెన్ పీసెస్‌ని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. చాలామంది నన్ను అడుగుతున్నారండి మన ఛానల్ మోనిటైజేషన్ అయిందా అనేసి. మీ అందరి అభిమానం వల్ల రీసెంట్‌గా మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిందండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఏంటి నా యూట్యూబ్ జర్నీ అనేది నెక్స్ట్ ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. చికెన్ పీసెస్‌ని వేరొక బౌల్‌లోకి తీసేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ లేదంటే నెయ్యిని వేసుకొని బిర్యానీ హోల్ ఇంగ్రీడియంట్స్ ఏముంటే వాటినన్నిటిని యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ దాల్చిన చెక్క, లవంగపు మొగ్గలు, బిర్యానీ ఆకు, యాలక్కాయలనైతే యాడ్ చేశాను. ఏ గ్లాస్‌తో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకుంటారో దాంతో 1/3 దాకా అయితే వాటర్‌ని యాడ్ చేశాను. బాస్మతి రైస్‌ని యూజ్ చేసి చేసుకునే వాళ్ళైతే 1.5 వరకు తీసుకుంటే సరిపోతుంది. చికెన్‌లో ఆల్రెడీ మనం ఉప్పు వేసి కుక్ చేసుకున్నాము. ఈ రైస్‌లోకి సరిపడంతగా కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకొని కొత్తిమీర, పుదీనా తరుగుని కొద్దిగా యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యంలో ఉండే వాటర్‌నంతా పూర్తిగా వంచేసుకొని ఇలాగ బియ్యం మొత్తాన్ని వేసేసుకోండి. దీని మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంకా 5 నిమిషాల్లో మనం స్టవ్‌ని ఆఫ్ చేసేస్తాము అనుకున్నప్పుడు మనం ఇందులోకి చికెన్‌ని వేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ రైస్ బాగా కుక్ అయింది. ఇంకా లైట్‌గా కొంచెం తేమ మాత్రమే ఉంది. ఇలాంటి స్టేజ్‌లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ చికెన్‌ని ఈ రైస్ పైన వేసేసుకోండి. ఈ రైస్‌లో ఉండే తేమ, ఆ చికెన్‌లో ఉండే తేమ మనకి పూర్తిగా ఇంకిపోవాలి. ఈ స్టేజ్‌లో దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకో 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి. పైన కొంచెం లైట్‌గా కొత్తిమీర, పుదీనా తరుగుని చల్లుకోండి. ఇష్టమున్న వాళ్ళు ఇందులోనే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా చల్లుకోవచ్చు.
నేనైతే ఇక్కడ వెయ్యట్లేదు. ఆనియన్స్‌ని కొద్దిగా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చండి. అంతే అండి. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పీసెస్ అయితే మసాలా, ఉప్పు, కారం అంతా బాగా పట్టి పీసెస్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.